దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. మీరు బాగున్నారా? అందరు క్రిస్మస్ హడావిడి, చాలా చాలా హడావిడి. ఎక్కడ చూసినా లైట్లే, ఎక్కడ చూసినా డెకరేషన్లే, ఎక్కడ చూసినా శాంటా క్లాసే, ఎక్కడ చూసినా స్టార్సే. ఓ లైట్లు, ప్రతి ఇంటి మీద లైట్లు. ఓ అద్భుతకరంగా మరి దేవుడు జరిగిస్తున్నాడు. అందుకే దేవునికి స్తోత్రాలు. అన్యులు కూడా దేవుని స్తుతిస్తున్నారు. స్తుతించడం అంటే వారి షాపుల్లో క్రిస్మస్ సంబంధించినవి అన్నీ పెట్టి, క్రిస్మస్ ఒక ఆయన చెప్తాడు, నాకు ఒక షాప్కి వెళ్తే ఆయన చెప్తున్నాడు, క్రిస్మస్ వచ్చిందంటే మాకు చాలా సంతోషం, ఎందుకంటే చాలా ఖరీదైన కూడా వాళ్ళు కొనేస్తారు. మీరు కొనేస్తారమ్మా, వచ్చే సంవత్సరానికి ఒకటే పండగ కదా, మీ దేవుడు జన్మించాడని ఎంతో సంతోషంతో మరి అన్నీ కొంటూ ఉంటారని నాతో చాలామంది చెప్పారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు, జీవం గల దేవుడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. అందుకే ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు. ఎంతో వేదనతో, దుఃఖంతో, బాధతో అన్నీ పోగొట్టుకుని ఉన్నారా? కానీ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను. హల్లెలూయా. ఎవరండి ఆదరిస్తారు? మనం ఈ లోకంలో ఎవరైనా ఆదరిస్తారా? ఆదరించరు కదా. కానీ దేవుడు ఆదరిస్తానంటున్నాడు. ఇది నన్ను మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు జీవం గల దేవుడు. దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తానంటున్నావు. ధైర్యపరుస్తానని ఎవరయ్యా మాకు ఆదరిస్తానని ఎవరయ్యా చెప్తారు? ఎవ్వరు ఈ లోకంలో, నాకైతే ఎన్నడూ ఎవ్వరు చెప్పలేదయ్యా. నువ్వు ఒక్కడవే నాతో చెప్పినావు, నాతో మాట్లాడినావు, నన్ను ఆదరించినావు. నా దుఃఖంలో, నా బాధలో, నా శ్రమలో, నాకు ఇంకేమి లేదులే అనుకున్న సమయంలో నన్ను ఆదరించి నాకు మళ్ళా జీవాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. ఎన్నోసార్లు మరణిస్తాను అనుకున్నాను, ఇంకా అయిపోయిందిలే అనుకున్నాను. కానీ నేను నిన్ను స్తుతిస్తానయ్యా. మన్ను నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యాన్ని అది వివరిస్తుందా? సజీవులు సజీవులే కదా నిన్ను వివరిస్తారని నేను ప్రార్థించుకున్నాను. నన్ను సజీవురాలుగా ఉంచినావా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యక్రియలు జరిగించేవాడా, మీకు వందనాలు ప్రభా, వందనాలు వందనాలు. ఇగో ఈ సాయంకాల సమయమున ఇగో ఈ టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఏ బాధతో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఏమి పోగొట్టుకున్నారో నాకు తెలియదయ్యా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారితో మీరు మాట్లాడండి ప్రభా. వారి కన్నీటిని తుడవండి అయ్యా. అయ్యా దుఃఖ దినాలు సమాప్తం చేయండి అయ్యా. అయ్యా వారికి హృదయంలో ఒక నవ్వు కలిగి చేయండి ప్రభా. అయ్యా సహాయం చేయండి. నువ్వు ఒక్కడవే చేయగల ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు అయ్యా. అందుని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, వేదనతో, బాధతో, దుఃఖంతో కూర్చొని మరణంతో పోరాడుతూ హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీరు దర్శించండి, మీరు కార్యం జరిగించండి ప్రభా. అద్భుతం జరిగించండి. అద్భుతాలు చేయవడా నీ వంటి వారు ఎవ్వరు లేరు నాయన. మీరు సహాయం చేయండి ప్రభా. నా ప్రభా, ఇదిగో బలహీనరాలు బాబు, నీ బలంతో నింపు నాయన. శక్తిహీనరాలని నీ శక్తితో నన్ను నింపు నాయన. ఇగో నేను నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి నా ద్వారా ప్రభా, నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని. ఏ వేదనతో కూర్చున్నారు, ఏ దుఃఖంతో కూర్చున్నారు, ఏ బాధలో కూర్చున్నారో నాకు తెలియదయ్యా. నీకు తెలిసిన దేవుడు. వారితో మాట్లాడి వారిని ఆదరించి వారిని ధైర్యపరిచి మీరే మహిమ పొందుకోమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించును కాక. దేవునికి వందనాలు. మరి ఈ దినాన్ని మనం వాక్యము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనమును మీ ముందట చాలా ఇష్టపడుతున్నాను. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించారు. మన బైబిల్ అనేక మంది
దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నవారిని ఆయన ఈ లోకానికి వచ్చి వాళ్ళందరినీ ఆదరించాడు. వారి కన్నీటిని తుడిచాడు. వారిని ఆదరించి నాయన విధవరాలు కుమారుని పోగొట్టుకుంటే ఆదరించాడు. ఎంత గొప్ప దేవుడు కదా. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన ఆమెను రమ్మని పిలిచి ఆమె నడుముని బాగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు కదా. మన దేవుడు ఆదరించే దేవుడు. అన్నీ ఎన్నో చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఆదరించాడు. ఇంకా అయిపోయిందిలే, ఇంకెందుకులే మా బ్రతకలు అనుకున్నప్పుడు ఏలి అన్నాడు, నేను ఒక్కడనే మిగిలిన్నాను, అందరూ అయిపోయారు, నేను ఒక్కడనే ఉన్నాను. కానీ ఆయన ఎంత గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. అద్భుతం కార్యాలు జరిగించాడు. గొప్ప ప్రవక్తలు కూడా ఇంకేం లేదులే అనుకున్నారు, కానీ దేవుడు సహాయం చేశాడు. నీకు సహాయం చేయలేడా? నీతో మాట్లాడా? నీ కన్నీటిని తుడవడా? నీ వేదన తీసివేయడా? నీ బాధలు తొలగించడా? దేవుడు తొలగిస్తాడమ్మా. నా పట్ల జరిగించిన దేవుడు నీ పట్ల అలాంటి కార్యాలు జరిగిస్తాడు. భయపడద్దు. ఆయన అన్నాడు, పిరికాత్మని తీసివేయండి, ధైర్యం గల ఆత్మని ఇవ్వండి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట. నీ ధైర్యం గల ఆత్మ నాకు కావాలని నువ్వు ప్రార్థన చేయి. ఎవరైనా వచ్చి అంటారు, అయిపోయింది లేవయ్యా నీ పని, నీకు ఇంకా పెళ్లి కాదులేమ్మా, నీ పరిస్థితి ఇంతేలేమ్మా, నీ భర్త చనిపోయింది కదా, నీకు ఇంకెవ్వరు లేరులే, ఎవ్వరు సాయం చేయరులే అంటారు. నీ పిల్లలు అంటారు, ఎందుకన్నావు, నువ్వెందుకు చేయవు, నీకేం మేము చేయమంటారు పిల్లలు కూడా. కానీ నీ దేవుడు నేను విడవని దేవుడు. విధవరాళ్ళ పక్షంగా, దిక్కులేని వారి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతానన్నాడు. నీ పక్షంగా ఆయన వ్యాజ్యమాడతాడు. నీ గర్భఫలం లేదని బాధపడుతున్నావా, దేవుడు తప్పకుండా నీ గర్భఫలాన్ని ఇస్తాడు. నీకు వివాహం జరగలేదని దుఃఖపడుతున్నావా, తప్పకుండా దేవుడు నీకు వివాహం జరిగిస్తాడు. నీ ఉద్యోగంలో నెమ్మది లేదు, శాంతి లేదు, నాకు ప్రమోషన్ లేదు, ఏమి జరుగుతలేదని వేదన పడిపోతున్నావా, తప్పకుండా ఈ సంవత్సరం దేవుడు నీ పట్ల ఇలాంటి అద్భుతాలన్నీ జరిగిస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. ఆయన అన్నాడు, మార్తా మరియలతో అంటున్నాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దాం అన్నాడు. నువ్వు ఆయన మహిమ చూడాలని లేదా? నువ్వు నమ్మితే అద్భుత కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అందుకే ఈరోజు ఈ వాక్యం మనకు తెలుసు. అబ్రాహాం శారా విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు రా, నేను ఎల్షదాయిని సర్వశక్తి గల దేవుడిని నీకు ఇస్తాను అంటున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలండి? 75 సంవత్సరాలు అయిపోయినాయి, పిల్లలు లేరు, ఏం లేరు. కానీ ఆయన అంటున్నాడు, నేను ఎల్షదాయిని సర్వశక్తివంతుడు అంటున్నాడు. శారా అబ్రాహాము దుఃఖ దినములు సమాప్తి చేశాడు దేవుడు. యెహోవా వాక్యం ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడుము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినే పోచున్నానే, దమస్కు ఎలియేజరు నా ఇంటి ఆస్తికర్త ఎగును కదా. మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. నాకు ఎంకయ్యా సంతానం లేదు, ఎలియాజరే నాకు సంతానం, నా పనివాడే అనుకున్నాడు. కానీ ఆయన నన్ను బయటికి రా, నక్షత్రాలు లెక్కబెట్టు, నేను సర్వశక్తి గల దేవుడిని, నేను తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాను. ఆయన వాక్యం వచ్చి అతని యొద్దకు, ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగవునని చెప్పాను. హల్లెలూయా. అయిందా? నమ్మలేడు, నవ్వాడు. ఇంత ముసలితనంలో నాకెందుకు? తర్వాత ఆదికాండం 17వ అధ్యాయం 16వ వచనంలో, నేను ఆమెను ఆశీర్వదించి అబ్రహాంతో అంటున్నాడు, ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజుల ఆమె వల్ల కలుగుదురని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్లు వానికి సంతానం కలుగునా. మన జీవితాల్లో అంతే. ఏదన్నా అద్భుత కార్యాలు జరిగిస్తానని దేవుడు వాగ్దానాలు ఇస్తే ఇవి జరుగుతాయా? నవ్వుతాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వాక్యాలు వింటున్నాంలే,
ఎన్నో టీవీలో చూస్తున్నాంలే, ఎంతోమంది భక్తులు మాట్లాడుతున్నారులే, మా జీవితాలు కావు, మా జీవితాలు ఇంకా పనికిరాదు అంటున్నారు. అబ్రాహాం కూడా అలాగే నవ్వాడు కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, జనముల రాజులాం వల్ల కలుగుదురని అబ్రాహాంతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల సారా కనునని మనసులో అనుకొనెను. 18వ అధ్యాయము 11వ వచనంలో అబ్రహామును షారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్ము షారాకు నిలిచిపోయి ఉండేను గనుక సారా నేను బలముడిగిన దాన్ని అయిన తర్వాత నాకు సుఖం కలుగునా సారా అంటుంది. అబ్రహాం అంటున్నాడు ముసలితనంలో కలుగుతుంది, నవ్వాడంట. అవుతుందా 100 ఏండ్లోనికి అవుతుందా పిల్లలు? 98 ఏళ్ళ వానికి భార్య యొక్క పిల్లలు కలుగుతారా? ఆమె అంటున్నది నా యజమానుడు వృద్ధి అయి ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నదట. వృద్ధులు ఇద్దరు నవ్వుకున్నారు, దేవుని మాటను నిరర్ధకం చేశారు, నమ్మలేదు. అవుతుందా 90 ఏండ్లకు 100 ఏండ్లకు అవుతుందా? నేను ఎన్నో ఏండ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, అవుతుందా? అవ్వదు. ఇంకా నాకు పిల్లలు పుట్టరు, ఇంకా నా బిడ్డలు మారరు, ఇంకా నా భర్త మారడు, ఇంకా నాకు నెమ్మది లేదు అనుకుంటున్నావు నా ప్రియబిడ్డ. తప్పకుండా దేవుని పట్ల నా కార్యం జరిగిస్తుంది. ఆయన నవ్వును ఒకడు నవ్వుచుండి, సామెతలు 14వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చు. పైకి చాలా మంది నవ్వుకుంటా కనపడతారు, కానీ హృదయంలో చాలా వేదన, దుఃఖం, బాధ, శ్రమ. కానీ దేవుడు ఈరోజు ఆ దుఃఖ దినాన్ని సమాప్తం చేస్తానని అందుకే అన్నాడు, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొని. అంతటి యెహోవా అబ్రహాంతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించదునా అని శారా నవ్వనేలా? ఎందుకు నవ్వుతుంది? నేను వృద్ధురాలను కదా అని ఎందుకంటుంది? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నున్నదా? మీదిటికి కాలమైన నిర్ణయ కాలమంది నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాను కుమారుని కలుగునన్ను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితివా నేను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. ఆమె లోపట ఎక్కడో ఉండి నవ్వింది, కానీ ఆయనకు తెలిసింది. ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాడు పిల్లలు కలుతారు, కానీ ఒక రోజుని దేవుడు ఆ వారి దగ్గరికి వచ్చి ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. నమ్మారు, ముందు నమ్మలేదు, తర్వాత ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు అలాంటి వాడు. వాగ్దానాలు ఇస్తాడు, వెంటనే అయిపోదు. మనం అనుకుంటాం వాగ్దానాలు ఇచ్చారు కదండి, మేము ఈ 31వ దినాన్ని డిసెంబర్ 31కి అందరు వాగ్దానాలు తీసుకుంటారు. ఆ వాగ్దానాలు ఎత్తుపట్టుకొని నాకు అమ్మ నా మా దగ్గర ఉన్న చర్చ్ వాళ్ళు కూడా అంటారు, అమ్మ నాకు ఈ వాగ్దానం వచ్చింది చూడ. తప్పకుండా నమ్మండి అమ్మా, ఆ వాగ్దానాన్ని పట్టుకుని నమ్మండి, ఆ సంవత్సరం అంతా ప్రార్థన చేయండి. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి, నువ్వు వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు అని ప్రార్థన చేయి, దేవుని పట్ల అద్భుతం జరిగిస్తాడు. అన్ని వాగ్దానాలే, ఆ రోజు తీసుకున్న వాగ్దానం కాదు, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మాట వాగ్దానంతో కూడింది. మనల్ని ధైర్యపరిచే మాటలు ఇందులో ఉన్నాయి, మనల్ని ఓదార్చే దేవుడు ఇందులో ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు, మనతో మాట్లాడతాడు. అందుకే అంటున్నది ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చెప్పున శారాను గుర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాంతో చెప్పును, నేనే అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా నేను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు వచ్చేసారా. దేవుడు నాకు నవ్వు కలుగ చేశాడు. ఆమె ఏమన్నది, ముందేమన్నది, ఆ ముసలితనమందు నా పిల్లలు పుడతారా అని నవ్వింది, ఎగతాళిగా నవ్వింది. ఇప్పుడు గర్భాన్ని దేవుడు తెరిచి కుమారుని ఇచ్చేటప్పుడు కల్లా ఇప్పుడు ఎంత సంతోషపడిపోతుంది. కాబట్టి నీ పట్ల జరిగించలా దేవుడు, అబ్రహాము శారా పట్ల జరిగించిన దేవుడు. అందుకే విశ్వాసులు నీతిమంతులు అన్నాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మనం నీతిగా నమ్ముతున్నాము మనం దేవుని. ఎంత అద్భుతం కార్యాలు జరిగించాడు.
నేను కంటిని కదా, మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రాహాముతో చెప్పును? నేనే అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనేను. హల్లెలూయా. కుమారుని కన్నదా? ముసలితనం ముందు గర్భం ఉడికిపోయింది, ఏమి ప్రయోజనం లేదు. ఈరోజు నిన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు పిల్లలు లేరని నువ్వు భయపడుతున్నావు బిడ్డ. నా గర్భం ఉడికిపోయింది, నాకు ఇంకా డాక్టర్లు ఇంకా రాదు, గర్భం రాదని చెప్తున్నారంటున్నావా? కానీ తప్పకుండా ఆయన మారని మాత్రం మారుస్తాడు. నీ గర్భద్వారాలు ఆయన తెరుస్తాడు, నీకు నవ్వు కలిగి చేస్తాడు. నువ్వు ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ బాధతో నువ్వు కూర్చున్నావో ఈ టీవీ దగ్గర, దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. నువ్వు నమ్ము. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా అన్నాడు. అవునా? అసాధ్యమా? దేవునికి ప్రతిదీ సాధ్యమే కదా బిడ్డ. దేవునికి సాధ్యం. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అన్నాడు. లాజరు బయటికి రానంగానే వచ్చేసింది అంతే బయటకు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు జీవం కల దేవుడు. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. మన పట్ల కార్యం జరిగిస్తాడు. అదే రీతిగా ఎలిజబెత్, జకరియా విషయంలో కూడా దేవుడు వారి జీవితాల్లో కూడా నవ్వు కలగచేశాడు. చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. చూసారా? దేవుడు ఏ మాట చెప్పినా అది బట్టి మాటలు కావు, తప్పకుండా నెరవేరుతుంది. సారా అబ్రాహాం పట్ల నెరవేర్చలేదా? జకరియా, ఎలిజబెత్ పట్ల కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. మనం చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం, అబియా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలు ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను, న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై. వీరిద్దరూ నీతిమంతులంట, యథార్థవంతులంట, న్యాయవంతులంట, నిరపరాధులుగా నడుచుకొంచు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను. దేవుడైతే ఏ వాగ్దానాలు ఇచ్చాడు, ఏ ఆజ్ఞలు ఇచ్చినాడు, అవి ఇద్దరు తూచా తప్పకుండా చేస్తూ వచ్చారట. నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. మనం నీతిమంతులుగా ఉంటేనే, మనం యథార్థంగా ఉంటేనే ఆయన మన పట్ల కార్యం జరిగిస్తాడు. అబ్రహాము నీతిగా నడిచాడు, యథార్థంగా నడిచాడు, విశ్వాసంతో నడిచినాడు. అందుకే దేవుడు అబ్రహాం పట్ల అద్భుత కార్యం జరిగించాడు. ఇక్కడ జకరియా, ఎలిజబెత్తులు కూడా అంతే. వారు నీతిగా నీతిమంతులైంది. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారి ఇద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైపోయారు. వీళ్ళు కూడా వృద్ధులే, అక్కడ వాళ్ళు కూడా వృద్ధులే. వారి పట్ల దేవుడు కార్యం జరిగించలేదా? ఈరోజు నీ పట్ల కూడా కార్యం జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనం, ప్రభు దూత ధూపవేదిక కుడి వైపున నిలిచి అతని కనబడకుండా జకరియా అతను చూచి కనబడగా, ప్రభు దూత ధూపవేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యెహోవాను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇశ్రాయేలీలు అనేకులను ప్రభు వైపున వారికి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులైన నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అన్నారు. చూసా, జకరియా చెప్తే భయపడిపోయాడు. ధూపం వేస్తుండగా యాచకుడిగా ఉంటుండగా భయపడిపోయాడు. నీ కుమారుని కలుగుతాడు, ఆయన గొప్పవాడు, ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఎంత మంచి కుమారుని కంటావు తల్లి అని మరి దేవుడు చెప్పాడు. మరియు అతడి తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను
నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుస్తాడట. అంత గొప్ప దైవజనుడు పుడతాడని మరి జకర్యాకు చెప్పినప్పుడు జకర్యా నమ్మలేదు. నువ్వు నమ్మలేదు కాబట్టి మూగవాడివైపోతా అన్నాడు. నువ్వు మళ్ళా కుమారుని కనేదాకా మళ్ళా నోరు రాదు నీకు అని చెప్పి అక్కడ మనం చదివితే అదే ఉంది. మరి దేవుడు ఎంత అద్భుతం జరిగించాడు. 18వ వచనం అంటున్నాడు, జకర్యా ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనుక. దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు మన జీవితాల్లో కూడా, మనం నమ్ముతలేదు. అందుకని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆయన అంటున్నాడు, నేను ఎల్షదాయి సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా? మనం నమ్ముతలేదు, నమ్మటం లేదు, ప్రార్థించడం లేదు, విశ్వాసం లేదు. వేరే వాడు మన కొరకు ప్రార్థన చేయాలి, మనం మాత్రం ప్రార్థన చేయం. ఇక్కడ నమ్మమంటున్నాడు, నమ్మాను. నువ్వు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలు ఇంకా మౌనివై ఉందివని అతనితో చెప్పాను. చూసారా, నువ్వు నమ్మలేదు, మనం కూడా నమ్మతలేమేమో. ఈరోజు దేవుడు నీ పట్ల కార్యం జరిగించడని నువ్వు నమ్ముతలేవా? నమ్ము బిడ్డ, తప్పకుండా ఈ దినాన్ని దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. నీ ఆవేదన తొలగిస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు గొప్ప అద్భుతాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అండి, ఆదరించే దేవుడు. వాళ్ళని ఆదరించలేడా? ముసలితనం మంది నాకు ఎలా పుడతారు అన్నాడు. అక్కడ కూడా 100 ఏళ్ళు 98 ఏళ్ళు వాళ్ళకి నాకెలా పుడతారని నవ్వారు ఇద్దరు. ఇక్కడ అంటున్నాడు, మరి మనం ఏమంటున్నాం? జకర్యా అంటున్నాడు, ముసలితనం మేమిద్దరం వృద్ధులం, కానీ ఆయనకు సాధ్యం కదా. దేవుడు సాధ్యం చేశాడు. 24వ వచనంలో, ఎలిజబెత్ గర్భవతి మనుషుల్లో నాకుండిన అవమానముని తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరులు కంటబడకుండాను. ఎలిజబెత్ గర్భవతి మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించడం. ఈ అవమానంతో, దేని అవమానంతో బాధపడుతున్నావు బిడ్డ? ఆమె ప్రార్థన చేస్తుంది, నా అవమానాన్ని తీసివేశాడు, నన్ను గొడ్రాలుగా చేశాడు. కానీ నా దేవుడు గొప్ప దేవుడు, నా అవమానాన్ని కొట్టివేసి నాకు గర్భాన్ని ఇచ్చాడు. నాకు గర్భాన్ని ఇచ్చి మంచి యోహోను గొప్ప భక్తుని నాకు ఇస్తానంటున్నాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, నీ జీవితంలో ఏది కోల్పోయావో, నీ జీవితంలో ఏది నిరాశ పడిపోతున్నావు, నీ జీవితంలో ఇంకా కాదు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా అయిపోయిందిలేండి, ఇంకా కోర్టులు తిరిగినా అక్కడ తిరిగినా ఇంకా మాకు శాంతి లేదు, సమాధానం లేదు, అన్నీ ఖర్చు పెట్టేసుకున్నాం మేము, ఇంకా లాభం లేదన్నారని నీతో అంటున్నారా మనుషులు? భయపడకు బిడ్డ, భయపడకు. ఇదిగో ఎలిజబెత్ జకర్యాని దర్శించిన దేవుడు, అబ్రహాము శారాని దర్శించిన దేవుడు, ఇది నన్ను నిన్ను దర్శించిపోతున్నాడు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా? కార్యాలు చేయడానికి నాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా? నేను తప్పకుండా కార్యాలు చేస్తాను, నీ పట్ల అద్భుతం చేస్తాను. వీళ్ళకి పిల్లలే కాదు, ఎన్ని ఆగిపోయినాయో నీ జీవితంలో, ఏది రాకుండా ఆగిపోయిందో ఆ దేవుడు మళ్ళీ తిరిగిస్తానంటున్నాడు. ఇక్కడ కూడా మరి ఎప్పుడు అంటే జకర్యా ఎలిజబెత్తులు న్యాయంగా నడుచుకున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మనం కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుడు చెప్పిన ఆజ్ఞలు తూచా తప్పకుండా మనం నిర్వర్తించినప్పుడు, మనం మన జీవితాల్లో అలవర్చుకున్నప్పుడు, నువ్వు పిలిస్తే ఆయన అంటున్నాడు, నేనున్నాను, ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? నేనున్నాను, నీ కన్నీటిని తుడుస్తాను, నీకు ఆనందాన్ని ఇస్తాను, నిన్ను ఆదరిస్తాను, ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? నేనున్నాను అంటున్నాడు. ఎవరు చెప్తారండి? మన భర్త చెప్పడండి, మన భార్య చెప్పదండి, మన బిడ్డలు చెప్పరండి, దేవుడు చెప్తాడు. నీకేది కావాలో అది ఇస్తాడు. నేనేదో ఎన్నో అడుక్కుంటాను నా దేవుని, నేను ఇట్లా కొంగ పట్టుకుని అడుక్కుంటాను. నాకు ఏదన్నా కావాలంటే తెల్లవారుజామున 4 గంటలకు లేసి ప్రార్థిస్తాను, అయ్యా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, ఈ సమస్యను తీర్చయ్యా,
అయ్యా నాకు ఇది కావాలయ్యా, నాకు ఈ ఫైనాన్షియల్గా నాకు కావాలయ్యా, నాకు ఈ సహాయం నువ్వు చేయి ప్రభా అని నేను పెట్టినప్పుడు దేవుడు కార్యం జరిగిస్తాడు. నా బిడ్డల్ని అడిగాను, నా భర్తను అడిగాను, నేను ఎవరిని అడిగాను, నా దేవుని అడుక్కుంటాను. నా దేవుడే నా పట్ల కార్యం జరిగిస్తున్నాడు. నీ పట్ల జరిగించడా? డాక్టర్స్ అన్నారు నీ బిడ్డ ఇంకా లేవదు, ఇంకా బ్రతకదు అన్నారు. నేను అడుక్కున్నాను, నేను కనుక్కున్నాను కదా బిడ్డ, నా బిడ్డని కావాలని అడుక్కున్నాను కదా నాన్న, నా బిడ్డని బ్రతికించవా? డాక్టర్లు బెడ్ రీడన్ అయిపోతుంది అంటున్నారయ్యా, సహాయం చేయవా? నేను అడుక్కున్నాను. నా బిడ్డల పరిస్థితి గురించి నేను అడుక్కుంటాను ఆయనని. మనుషులను అడుక్కోనండి ఎప్పటికీ, మనుషుల సహాయం వ్యర్థము. దేవుణ్ణి అడుగుతాను, దేవుడు నా పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. నీ పట్ల జరిగించాలని లేదా? నువ్వు అడుగు, ఉపవాసం ఉండు, కన్నీరు కార్చు, ప్రభు సన్నిధిలో తెల్లవారుజామున లేవు, నీ పట్ల అద్భుతం దేవుడు జరిగిస్తాడు. అది జరిగిస్తాడు. అందుకే అన్నాడు, అవమానం తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరులు కంటబడకుండాను. 36వ వచనం, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమార్ని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. గొడ్రాలు అనబడిందంట ఎలిజబెత్, కానీ ఇప్పుడు ఆమెకి ఎన్నో మాసం అండి? 6వ మాసం అంట. మరి అత్త చెప్తున్నాడు. వాళ్ళిద్దరు సంభాషణ మీరు చదివితే లూకాసు వార్త 1 అధ్యాయము వచనాలు, చివరి వచనాలు మీరు చదువుతూ ఉంటే 24, 20, 36 వరకు చదువుతుంటే వాళ్ళిద్దరు సంభాషణ. మరి మరియ మాట్లాడుతుంటే ఎలిజబెత్ గర్భంలో శిశువు యోహాను గంతులేసాడట. మాట వినబడగానే గంతులేసాడట. చూసారా? అంటే వాళ్ళిద్దరూ పరిశుద్ధంగా ఉన్నారు. స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివని మరియ గురించి చెప్పారు. ఆమె గర్భంలోకి దేవుడు వచ్చాడంటే ఎలాగొచ్చాడు? ఆమె ఎంత భక్తితో ఉన్నదో, ఎంత నమ్రతతో ఉన్నదో, ఎంత అవమానం భరించిందో. ఆమెకి శ్రమలు కలగలేదా? తెలియదా మనకి? మరియా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మరి భర్త ఇచ్చిపెట్టేస్తానంటాడు, మనకు తెలుసు కదా. యోసేపు ఇచ్చిపెట్టేస్తానండి, రహస్యంగా విడనాడదలచినది, రహస్యంగా ఇచ్చిపెట్టేస్తాడు. ఎందుకంటే మరి మనకు తెలుసు గర్భం పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి ఆమె ఎంత నింద భరించిందో మనుషులందరినీ. కానీ అందుకే అంటున్నాడు, యోసేపు నీ భార్యని ఇంటి చేర్చుకున్నాడు. అంత గొప్ప దేవుడా తెలుసా? కష్టాలు తొలగలేదా? బాధలు అనుభవించలేదు? వాళ్ళు అనుభవించారు, కానీ దేవుడు కన్నీటిని తెచ్చాడు, అద్భుత కార్యం జరిగించాడు. అందుకే అంటున్నాడు 44వ వచనం, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసిందంట. ఆనందంతో గంతులు వేసింది. ఈరోజు నీ గర్భంతో ఉన్న నువ్వు ఆనందంతో గంతులు వేయాలంటే నువ్వు ప్రార్థనలో ఉండు. నీ బిడ్డ గర్భం, కడుపులో ఉన్న గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉండు. అయ్యా నా గర్భం నిచ్చవయ్యా, నా కడుపులో ఉన్న బిడ్డ నీ కొరకే బ్రతకడానికి నేర్పించండి అయ్యా, అనేక మందికి నవ్వు కలిగి చేసేటట్లు మీరు చేయండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేతల్లి. దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములు అంటున్నాడు, మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డ, అబ్రాహాము శారాలకు దేవుడు నవ్వు కలిగి చేసిన దేవుడు, జకర్యా ఎలిజబెత్లకు దేవుడు గర్భాన్ని తెరిచిన దేవుడు. ఈరోజు నీకు గర్భం అనే కాదు, ఏ సమస్యలతో మూయబడి ఉన్నావో అవన్నీ దేవుడు విడుదల కలగచేస్తానంట. నీ పట్ల నీకు తోడుగా ఉంటుంది. ఎప్పుడంటే నువ్వు ఆయన మాట విని ఆయన చెప్పింది చేసిన ఎడల నీకు అద్భుతాలు జరిగిస్తానంటున్నాడు. తప్పకుండా నీ పట్ల ఆయన కార్యం జరిగిస్తాడు. జరిగించలేదా? వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పట్ల కూడా దేవుడు ఆదరిస్తాడు, తప్పకుండా ఆదరిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, గొప్ప దేవుడు ప్రభా, ఎంత మంచి దేవుడు అయ్యా. మా చింతలన్నీ తీరిపోతాయ్యా నీలోనే ప్రభా. మాకు సంతోషం లేని పరిస్థితిలో సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు. కునుకవు నిద్రపోవయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గరికి వచ్చిన్నారు, ఏ బాధతో ఈ టీవీ దగ్గరికి వచ్చినారయ్యా,
అయ్యాను చూస్తున్న దేవుడు వారికి సంతోషం ఆదరించమని ప్రార్థిస్తాను. మీరు ఆదరిస్తున్నందుకే మీకు వందనాలు, మీరు కృప చూపుతున్నందుకే మీకు వందనాలు, ఆశ్చర్య కార్యాలు వారి పట్ల జరిగిస్తున్నందుకే నీకు వందనాలు. అంధకార శక్తులన్నిటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నామయ్యా. ఆటంకములన్నిటినీ కొట్టివేసి వారికి నెమ్మది, శాంతి, సమాధానం మీరే మహిమ పొందుకున్నాం. యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి కొరకు తప్పకుండా మీరు ఎపిసోడ్ని బలపరుస్తారని, మీ ప్రార్థన అవసరతలు కొన్నేళ్ళ తప్పకుండా ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును.